హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా కొబ్బరికాయ లేనిది పూజ అనేది పూర్తి కాదు. అయితే దీని వెనుక ఉన్న కథ ఏంటి? అసలు కొబ్బరికాయ ఎవరి స్వరూపం? కొబ్బరికాయ పరమశివుడు అని అంటుంటారు. ఎందుకంటే పరమశివుడికి 3 కళ్ళు త్రినేత్రాలు ఉంటాయి కాబట్టి కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. అలాగే జుట్టు పరమశివుడి యొక్క తల యొక్క జుట్టు అని అంటారు. అందుకే జుట్టు పీకేసి కొబ్బరికాయ కొట్టొద్దు, జుట్టు ఊడిపోయిన కొబ్బరికాయని కొట్టరు. అలా ఈ కొబ్బరికాయ వెనుక ఉన్న కథ ఏందో అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అయితే పరమశివుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్న సమయంలో ఎన్నోసార్లు ఆటంకాలు జరుగుతాయి. దానితో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడం, అలాగే బ్రహ్మదేవుడు కూడా పరమశివుడిని ఈ విధంగా చెప్తాడు, నీవు గణపతి యొక్క పూజ చేయి, ఆటంకాలన్నీ తొలగిపోతాయని చెప్పడంతో పరమశివుడు ఏం చేస్తాడంటే వినాయకుడిని పూజ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు సాక్షాత్తు తన తండ్రి దగ్గరికి వినాయకుడు వచ్చి కూర్చుంటాడు. అయితే పూజ పూర్తయిన తర్వాత అనేక ఆహార పదార్థాలను వినాయకుడి ముందు సమర్పిస్తాడు. కానీ వినాయకుడు ఏ పదార్థాలను కూడా స్వీకరించడు. అలాగే తన తల్లి పార్వతీమాత వచ్చి కూడా ఇష్టమైన వంటకాలు చేసి పెట్టిన వాటిని కూడా స్వీకరించడు వినాయకుడు. అయితే వినాయకుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అసహనంతో పరమశివుడు వినాయకుడిని ఈ విధంగా అడుగుతాడు, నాయన నీకు ఏమి కావాలి చెప్పు అని. అప్పుడు వినాయకుడు ఈ విధంగా అడుగుతాడు, తండ్రి నాకు మీ తలపండు కావాలి అని. అంటే పరమశివుడు ఏంది నా తల అని అడుగుతున్నాడు వినాయకుడు అని ఆశ్చర్యపోయి దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో అని ధ్యానంతో తెలుసుకొని అప్పుడు తన చేతితో ఒక తెల్లటి పదార్థాన్ని సృష్టిస్తాడు. అప్పుడు ఆ తెల్లటి పదార్థం అనేది సృష్టించడంతో దానికి 3 కళ్ళు, పరమశివుడి యొక్క 3 కళ్ళు దానికి వస్తాయి. ఆ రూపంలో శివుడి యొక్క తల రూపంలో ఆ కొబ్బరికాయలాగా ఒక తెల్లటి పదార్థాన్ని సృష్టించి దానిలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల యొక్క శక్తిని అందులోకి ప్రవేశిస్తాయి. దానితో గంగామాత యొక్క జలం కూడా అందులోకి ప్రవేశిస్తుంది. పార్వతీమాత యొక్క రూపంలోని తెల్లటి పదార్థము తినే పదార్థంగా అందులో ఇమిడిపోయి కొబ్బరికాయ రూపంలో తయారవుతుంది. అలాగే పరమశివుడి యొక్క జుట్టు, అంటే ఇప్పుడు కొబ్బరి బూరు అంటాం కదా, అది పరమశివుడి యొక్క జుట్టు అయితే దానికి ఏర్పడి కొబ్బరికాయ ఆకారం అయితే ఏర్పడుతుంది. ఆ విధంగా కొబ్బరికాయని వినాయకుడికి సమర్పించడంతో వినాయకుడు ఎంతో తృప్తి చెంది వినాయకుడు ఆ కొబ్బరికాయని స్వీకరించి అప్పటి నుండి ఇప్పటి వరకు కొబ్బరికాయ లేనిదే చిన్న పూజ కూడా జరగదు. అయితే అలా విధంగా వినాయకుడు కొబ్బరికాయని స్వీకరించడంతో అప్పటి నుంచి కొబ్బరికాయ అనేది వచ్చిందని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్ అని కామెంట్ చేయండి.